ఈ ఆపరేషన్ ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? ఎంతసేపు పడుతుంది? సీనియర్ డాక్టర్ ఇంతవరకు రానేలేదు. ఆయన వచ్చిన తర్వాత మేము ఆపరేషన్ మొదలు పెట్టగలం. కానీ ఆయన రాలేదంటే మీరు ఆపరేషన్ చేయరా? చూడండి, మీరు అర్థం చేసుకోవట్లేదు. మాకు మొత్తం అర్థమైంది. చూడండి, మీ డాక్టర్ ఏమి విఐపి కాదు. మేము ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేయమని అడగటం లేదు. అరే, ఇది ఆయన డ్యూటీ. ఆయన ఎందుకు టైంకి రావట్లేదు? చూడండి, మీరు మర్యాదగా మాట్లాడండి. మీరు మీ పనిని సరిగ్గా చేయండి. డాక్టర్ గారిని పిలవండి. చూడండి, ఆయన చాలా క్వాలిఫైడ్ ఇంకా బిజీ డాక్టర్. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని ఆయన చెక్ చేయరు కూడా. ఏ లేని వాళ్ళంటే వాళ్ళ ప్రాణాలకు విలువ ఉండదా ఏంటి? లేకపోతే మీ డాక్టర్ గారి డిగ్రీ విలువ ఒకరి ప్రాణం కంటే ఎక్కువ? మీరు డాక్టర్ గారిని త్వరగా రమ్మనండి, లేకపోతే ముందు ముందు ఆయన ఎవరికీ ఆపరేషన్ చేయకుండా చేస్తాను. మేము ఆయనకి ఫోన్ చేశాము. నాకు ఆయన నెంబర్ ఇవ్వండి, నేను ఆయనతో మాట్లాడతాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు ఆయన నెంబర్ ఇవ్వండి. నానమ్మ ఆయన ఫోన్ ఎత్తటం లేదు, కానీ మీరేం కంగారు పడకండి. మీరు నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి. దానికి ఆయన పర్మిషన్ కావాలి. మీరు నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి, లేకపోతే ఈ హాస్పిటల్కి ఉన్న పర్మిషన్స్ అన్ని నేను క్యాన్సిల్ చేయించేస్తాను. నర్స్, ఆయన కార్డు తీసుకురారా. నానమ్మ, మీరేం టెన్షన్ పడకండి. ఈ డాక్టర్ ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను ఆయన్ని తీసుకొస్తాను. బావగారు, నేను నానమ్మని ఎప్పుడు ఇలా ఎడవటం చూడలేదు. పెద్దమ్మకి నయమైపోతుంది కదా. అమ్మమ్మ, అమ్మమ్మ, మీరెందుకు ఏడుస్తున్నారు? నేనున్నాను కదా. నేను అలా ఆంటీ గారికి ఏమీ కానివ్వను. మీరున్న రాక్ స్టార్ అమ్మమ్మ కదా. అందుకే ప్లీజ్ ఏడవకండి. మీరు ఏడుస్తుంటే చూడడానికి బాగాలేదు. అంతా నేను చూసుకుంటాను కదా. డాక్టర్, నర్సెస్, ఎక్కడున్నారు అందరూ? ఈ హాస్పిటల్ ఓనర్ ఎక్కడ? నేను అతనితో మాట్లాడాలి వెంటనే. హాస్పిటల్ నడుపుతున్నాడా లేకపోతే ధర్మసత్రాన్నా? ఒక పేషెంట్ తన ప్రాణాలతో పోరాడుతోంది, కానీ మీరు ఎవరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. పార్టీ జరుగుతోంది ఇక్కడ ఏమన్నా? డూ యు నో హూ యామ్ ఐ? మీకు తెలుసా లోపల ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు ఏమవుతారో? ఆవిడ నాకు తల్లి లాంటి వారు. ఒకవేళ మరో 10 నిమిషాల్లో మీ సో కాల్డ్ సీనియర్ డాక్టర్ రాలేదంటే గనక నేను ఈ హాస్పిటల్కి ఎలాంటి పరిస్థితి తీసుకొస్తానంటే ఇక్కడ మనుషులు కాదు కదా, జంతువులు కూడా రావు. ఆ తర్వాత మీరు ఆడుకోవాలి డాక్టర్ డాక్టర్ అంటూ. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒకవేళ 10 నిమిషాల్లో ఆపరేషన్ మొదలవ్వలేదనుకో, అప్పుడు నాకంటే చెడ్డవాణ్ణి మీరు ఎక్కడా చూడలేదు. ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? కమాన్, హరి అప్, మీరు నాతో పాటు రండి. ప్రజ్ఞ, నేనెప్పుడూ సరళకు కొడుకుంటే బావుండేదని అనుకుంటుండేదాన్ని. కాని ఈరోజు ఆ లోటు తీరిపోయిందనిపిస్తోంది. మిస్టర్ అబి, ఐఎమ్ సారీ, కొంచెం నాకు ఆలస్యం అయిపోయింది. కానీ కంగారు పడకుండా నేను వచ్చాను. నేను వెంటనే ఆపరేషన్ మొదలు పెడతాను. డోంట్ వరీ, మీ అమ్మగారికి ఏమీ కాదు. రిలాక్స్.